హాయ్ వివర్స్, ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్న ఇక్కడ కొందరు మహిళలు వచ్చారు. సో ఆ మహిళలు ఎందుకు వచ్చారని వారితో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏ ఇష్యూ మీద ఇక్కడికి వచ్చారు? డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చాను సార్. 3 సంవత్సరాలు అయింది సార్. తిరిపిస్తున్నారు. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీసుకురామంటున్నారు. నాకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ లేదు, మీరు రావద్దు, మీకు లేదు, మీకు శాంక్షన్ కాలేదు, మీకు రావద్దు, మీకు కాదని చెప్తున్నారు. మల్కాజ్గిరి వెళ్ళాను, సికింద్రాబాద్ వెళ్ళాను, కాచిగూడ వెళ్ళాను, బేగంపేట వెళ్ళాను, మా కలెక్టర్ ఆఫీసులో వెళ్ళాను, ఇక్కడ ప్రజాభవన్ కూడా వెళ్ళాను సార్. కాదు మీకు కాదే అంటే ఇలా వచ్చాను సార్. నాకు బీపీ ఉంది, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి సార్, నాకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ లేదు సార్, నాకు హ్యాండిక్యాప్ లేదు. నేను అసలు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే చెప్పండి, మేము ఇస్తామని చెప్తున్నాను సార్. ఇట్లనే తిరిగిస్తున్నాను సార్. నాకు ఇల్లే లేదు, అసలు నాకు ఇల్లు లేనని వచ్చింది సార్. నాకు బాధ మస్తు ఉంది, కానీ నాకు కడుపులో ఉంది. మా ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది సార్. నేను ఎట్లా తిరుగుతున్నానంటే నాకు పైసలు లేకుంటే కూడా ఎవరి దగ్గర అడుక్కొని వస్తున్నాను సార్. నా ప్రసాది బాగాలేదు సార్. 2,000 పింఛన్ వస్తే అందరు నడిపించుకుంటున్నాను సార్. మా బాబు ఉన్నాడు, దానికి కూడా బాగలేదు సార్. కాళ్ళ లోపలు ఉన్నాయి వానికి. నాకు పెద్ద బాబు ఉన్నాడు, అలాగే ఉన్నాడు. నాకు ఒక్కడే బాబు చూస్తున్నాడు సార్. నాకు మా బాధతోనే వచ్చాను సార్. నా పని అయిపోతే సార్, మీకు పుణ్యం అయితే సార్ చేపిస్తే. ఎంత తిరుగుతున్నానంటే నా పరిస్థితి ఎవరికి చెప్పలేను. దేవుని దయ సార్, మీకు చెప్పాలి అని మీ దగ్గర వచ్చాను సార్ పట్టా తీసుకొని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం? ఇక్కడ 3 సార్లు వచ్చాను సార్. మల్కాజ్గిరి అయితే 20 సార్ 30 సార్లు వెళ్ళాను సార్. తర్వాత కాచిగూడ వెళ్ళాను సార్. అది లక్కడిగప్పులు వెళ్ళాను. ఎక్కడ పోతుంటే ఎక్కడ పోతున్నాను సార్, ఎక్కడ పోతుంటే అక్కడ పోతున్నాను సార్. ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి పట్టాలు ఇళ్ళ పట్టాలు అవి ఎప్పుడు ఇచ్చారు? అప్పుడే కేసీఆర్ సార్ చూడు అప్పుడు ఇచ్చారు సార్. అయితే చెప్తున్నారు ఆయన దిగుతున్నాడు అని ఇచ్చాడేమో, ఆయన వేసాడేమో, మాకు ఎరకలేదు, మేము ఇయ్యము, మా జీతాలు పోతాయి, మా డ్యూటీలు పోతాయి, మేము ఇయ్యలేమని చెప్తున్నారు సార్. అయితే నేను ఎందుకు సార్ మళ్ళీ ఎందుకు ఇచ్చారంటే మాది డ్యూటీ వెళ్ళిపోతుంది అని, మీ దగ్గరికి వెళ్తే అని చెప్తున్నాడు. మా డ్యూటీ వెళ్ళిపోతుంది, 40 లక్షల ఇల్లు సార్, ఎందుకు ఇస్తాం మీకు? మీ హ్యాండిక్యాప్ లేని ఎందుకు ఇస్తారు? నువ్వు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీసుకురా, ఇప్పుడే చేస్తాం నీకు కీమ, ఎందుకు రావద్దు, నువ్వు వెళ్ళిపో, ఎందుకు వస్తున్నావు ఇంత దూరం నువ్వు అని చెప్తున్నారు సార్. బెదిరిస్తున్నారు సార్. ఏం చెప్పాలి సార్? మేము ఉన్న వాళ్ళం లేము కదా సార్. ఏమన్నా ఉంటే ఏమైనా ఇచ్చి పోతుండేమో. మా దగ్గర ఏం లేదు సార్. మా పరిస్థితి బాగాలేదు, మేము ఎవరికి చెప్పలేము. మా దయా దేవునికి ఎరక సార్. అది కాదమ్మా, ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశారు కదా, ఇప్పుడు సార్ ఏమన్నారు? అవుతుందమ్మా పోనీ అని చెప్పారు. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ లేదని చెప్పాను నేను. లేని సార్ అని చెప్తే జావ్ తుమ్ జావ్ హోదాత జావ్ అని చెప్పారు సార్. ఇదే దయా సార్, మీరు చెప్పండి. సో ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు, సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సుభాష్ నగర్ షాపూర్ నుంచి వచ్చాం సార్. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, పిహెచ్సి కోటాలో ఇచ్చారు. మేము ఫస్ట్ అప్లై చేసినప్పుడు మామూలుగా జనరల్ కోటాలో అప్లై చేసినాం, కానీ పిహెచ్సి కోటాలోనే వచ్చింది. అయితే మా దగ్గర సదరన్ సర్టిఫికేట్ లేదు. సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇల్లు ఇస్తామంటున్నారు. మా ఇంట్లో వికలాంగులే లేరు. వికలాంగులు లేనప్పుడు మేము సదరన్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఇస్తాం సార్? ఫస్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మేము అప్లై చేసినప్పుడు జనరల్ కోటాలోనే ఇచ్చినాం. వాళ్ళు ఎట్లా పిహెచ్సి కోటాలో వేశారు? పోనీ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి కదా సార్. నెంబర్ అయితే చూపించమండి, ఆ సర్టిఫికేట్ మేము తెస్తాం. మేము నెంబరే పెట్టినప్పుడు. మీరు ఎప్పుడు అప్లై చేశారు? మీకు ఈ పట్టాలు ఎప్పుడు ఇచ్చారు? 2016లోనే అట్లా ఫస్ట్ 10 సంవత్సరాలు ఇంతకుముందు. అంటే మాకు ఇప్పుడు ఇళ్ళకి సంబంధించినటువంటి పట్టాలు ఎప్పుడు వచ్చాయి మీకు? మా కేసీఆర్ పాలనలో వచ్చింది 2022 నవంబర్ 2. ఇప్పుడు ఆ పట్టాలు వచ్చిన నుంచి ఇప్పుడు అధికారులు ఏమంటారు? మరి ఈ పట్టాలు ఇచ్చారు కదా సార్ ఏమంటున్నారంటే సార్, పిహెచ్సి కోటాలు వచ్చింది, మీరు సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇస్తామంటున్నారు. లేదా మీ ఇంట్లో ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళ పేరు మీద తెచ్చుకోండి అంటున్నారు. మా ఇంట్లో వికలాంగులే లేరు, వికలాంగుల సర్టిఫికేటే లేదు. మేము అప్లై చేసినప్పుడు పోనీ వికలాంగులు అని పెడితే మీరు పెట్టిరు కదమ్మా అని అనొచ్చు. ఈ సర్టిఫికేట్ ఈ నెంబర్ పెట్టిరు, ఆ నెంబర్ తేండి, మీ దగ్గర ఉంది కదా అని చెయ్యాలి. మా దగ్గర మేము పెట్టినప్పుడు మా సర్టిఫికేట్ తేండి, మేము ఎట్లా తేవాలి సార్? పోనీ మా ఆయనకి ఒక ఈఎస్ఐ కార్డు 2 ఏళ్ళు కట్టండి, పింఛన్ వస్తుంది, ఈఎస్ఐ పింఛన్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ ఉంది మా దగ్గర. మరి దాన్ని బట్టి ఇవ్వనంటే అది కూడా ఇవ్వని అంటున్నారు. మరి అలా ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ కావాలంటారు. పర్సంటేజ్ ఎక్కువ కావాలంటే మేము ఏళ్ళు కట్ చేసుకోవాలా, కాళ్ళు కట్ చేసుకోవాలా? ఇప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు కోసము ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఇట్లా మీరు? మేము ఇప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు ఇంతకుముందు 16 సంవత్సరాలు అవుతుంది, 2016 నుంచి తిరుగుతున్నాం. పోనీలే కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఇచ్చింది, దేవుడి దయ వల్ల అనుకున్నాం. పట్టా కూడా ఇచ్చారు. పట్టా ఇచ్చినాక ఇప్పుడు తిరగబట్టి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుండి ఈ పేపర్ తీసుకొని పొంగులేటి శ్రీనివాస దగ్గర పోయినాము, తుమ్మల నాగేశ్వర సార్ దగ్గర పోయినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర పోయినాము, ఇంకా పొన్నం ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర పోయినాము, చిన్నారెడ్డి సార్ దగ్గర పోయినాము. ఎక్కడ మంత్రి ఇక్కడ పోండమ్మా, అక్కడ పోండమంటే ఎక్కడ ప్రజాపాలన పెడితే అక్కడ పోయినప్పుడు సరే అమ్మా లెటర్ తీసుకుంటాను కథం అల్లేసారు. వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో మాకు తెలియదు. ఒక్కసారి కూడా ఒక ఫోన్ మాకు కాల్ రాలేదు. ఇంతమంది మంత్రులకు కావచ్చు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికి ఇచ్చారు కదమ్మా, సో వాళ్ళందరూ ఏమంటున్నారు? అసలు ఏమంటున్నారు? లెటర్ ఇవ్వండమ్మా వెళ్ళిపోండి అంతే. అది వస్తుందా రాదా ఏం చెప్పట్లేరు. కనీసం మరి మీరు ఈ పాలనలో ఇది ఇచ్చారమ్మా, సరే మరి మీ ప్రాబ్లం ఏంటి అని ఒక్కరు కూడా ఒక ఫోన్ చేసి అడగలేరు.
కలెక్టర్ ఆఫీస్కి 4 సార్లు వచ్చినాం, 4 సార్లు సరే అప్లై చేసుకోండి అమ్మా అంటారు. వేరే వాళ్ళు ఏమంటారంటే మీకు సదరం సర్టిఫికేట్ ఉంటేనే వస్తుందంటారు. ఆ సదరం సర్టిఫికేట్ మాకు రాదు. మీరు ఏం పని చేస్తారమ్మా ఇప్పుడు? మీరు మామూలుగా కంపెనీలో గ్లాసుల కంపెనీలో చేస్తాను నేను. ఇప్పుడు మీరు ఉన్నది ఎక్కడ ఉంటున్నారు మరి? సుభాష్ నగర్, షాపూర్ నగర్, సుభాష్ నగర్లో ఉంటున్నాం. 20 సంవత్సరాలు అంటే అదే ఇల్లు, ఒకటే రూమ్లో ఉంటాము. 5 మనుషులం ఉంటున్నాం. ఒకటే రూమ్, అదే రూమ్, 4,200 రూపాయలు కిరాయి. మాకు ఇల్లు లేదు. పోనీ కావాలంటే మా ఆధార్ కార్డులు అన్నీ చెక్ చేసుకోండి. మాకు ఇల్లులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్పుడు మాకు ఉన్నాయంటే క్యాన్సిల్ చేయండి మీరే, లేవు అంటే ఇచ్చేయండి. చూసుకోండి ఒకసారి, ఆధార్ కార్డులు అన్నీ చెక్ చేసుకోండి. ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులు అన్నీ ఇస్తాము. లేకపోతే మాకు పెట్టుకోవడానికి ఒక బండి లేదు, ఏం లేదు, స్కూటర్ కూడా లేదు, సైకిల్ కూడా లేదు. సో ఇక్కడ మనం చూస్తాను ఇంకొక మహిళ ఉన్నారు. సో ఆమెతో మాట్లాడిపోయాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను జీడిమెట్ల నుంచి వచ్చాను, విలేజ్ జీడిమెట్ల. అసలు ఎన్ని రోజుల నుంచి తిరుగుతా ఉన్నారు? ఇది పట్టా ఇచ్చిన నుంచి తిరుగుతున్నాం సార్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎవరు రెస్పాన్సిబుల్ అవుతలేరు సార్. మాకు ఏమి చెప్తలేరు సార్, ఏం చెప్పట్లేదు. సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు, లెటర్లు పెడుతున్నాము, ఇస్తున్నాము, వచ్చేస్తున్నాము. ఇంతవరకు మాకు ఏమి ఇవ్వలేరు సార్. మేము పట్టా ఇచ్చిన నుంచి కూడా తిరిగి యాస్ట్ వస్తుంది మాకు. మాకేమి ఫోన్ చేస్తామంటారు, ఇంతవరకు ఒక ఫోన్ కూడా చేయలేరు. ఆఫీసుల చుట్టూ అమ్మా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఇక్కడ మీరు? పట్టా ఇచ్చిన నుంచి తిరుగుతున్నాం సార్ మేము. 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి తిరుగుతూ ఉన్నారు కదా. సో లాస్ట్ అధికారులను ఇప్పుడు మీరు కలెక్టర్ గారిని కలిశారు కదా, ఆయన ఏమన్నారు ఇప్పుడు? ఇది ఇచ్చిపోండి, వికలాంగుల సర్టిఫికెట్ ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు, క్యాన్సిల్ చేస్తారు అని అంటున్నారు సార్. మా ఇల్లు మాకు వచ్చేటట్టు ఇవ్వండి, చెప్పండి సార్, ఇవ్వండి సార్. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారమ్మా ఫైనల్గా? మా ఇల్లు మాకు ఇప్పించేటట్టు ఇచ్చేయండి సార్ అని కోరుకుంటున్నాము. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి, వీళ్ళందరికీ కూడా ఈ గత 4-5 సంవత్సరాలుగా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి సంబంధించి ఇండ్లకు సంబంధించిన పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు మరిచారని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి వారు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కిరాయి ఇళ్లలో ఉండలేక కట్టలేక వాళ్ళు అనేకమైనటువంటి అవస్థలకు గురవుతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వీరికి ఇల్లుకు సంబంధించి మంజూరు చేయాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.